తమిళనాడు రాజకీయాల్లో పంతాలు, పట్టింపులు, ప్రతీకారాలు ఏ స్థాయిలో ఉంటాయో మరోసారి తేటతెల్లమైంది. 3 దశాబ్దాలుగా 2 పార్టీల మధ్య సాగుతున్న ప్రతీకార రాజకీయం విజయ్ వచ్చిన తర్వాత కూడా మారలేదని తేలిపోయింది. కొత్త రాజకీయం చేస్తానంటూ వచ్చిన విజయ్ కూడా కరుణానిధి, జయలలిత బాటలోనే కక్ష సాధింపుకే పెద్దపీట వేయడం తమిళనాడు రాజకీయాల్లో రగిలే కసికి అద్దం పడుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ద్రవిడ సిద్ధాంతం మీద నడిచే తమిళ పాలిటిక్స్లో ప్రతీకారం కూడా వ్యూహమే అనే విశ్లేషణలొస్తున్నాయి. తమిళనాడులో ప్రతీకార రాజకీయాలు కొత్తేం కాదు. 3 దశాబ్దాల క్రితమే మొదలైన కక్ష సాధింపులు దిగ్గజాలాంటి నేతలకు కూడా తప్పలేదు. ద్రవిడ సిద్ధాంతంతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన తమిళ నేతలు పంతం, పగను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. దేశపు దక్షిణ కొసన ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ 60 ఏళ్లుగా ద్రవిడ సిద్ధాంతమే ఆలంబనగా రెండే పార్టీలు చక్రం తిప్పుతున్నాయి. అన్నాదురై శిష్యులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కరుణానిధి, ఎంజీఆర్ చివరకు అభిప్రాయ భేదాలతో రాజకీయంగా వేర్వేరు దారులు ఎంచుకున్నారు. కరుణానిధి డిఎంకేలో కొనసాగగా ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఎంజీఆర్ ఉన్నంత వరకు అధికారానికి దూరమైన కరుణానిధి ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్నుంచి జయలలిత, కరుణానిధి మధ్య రాజకీయ వైరానికి మించి వ్యక్తిగత పగ, ప్రతీకారం, పంతం పెద్దపీట వేసుకుని కూర్చున్నాయి. ఈ కారణంగానే 3 దశాబ్దాల క్రితమే తమిళనాడులో ప్రతీకారాలు, ప్రతిపక్ష నేతల అరెస్టుకు బీజం పడింది. అది అలాగే కొనసాగి ఇప్పుడు విజయ్ రూపంలో కొత్త రాజకీయ శక్తి వచ్చాక కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి అరెస్టుకు దారి తీసిందనే చర్చ జరుగుతోంది. 1996లో తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితను సీఎంగా ఉన్న కరుణానిధి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు వీకే శశికళను కూడా అరెస్ట్ చేసి సుమారు 1 రోజుల పాటు జైల్లో ఉంచారు. పోయిస్ గార్డెన్లోని జయా నివాసంలో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, వేల సంఖ్యలో పట్టుచీరలు, వందలాది చెప్పుల జతలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అవమానానికి ప్రతీకారంగానే తిరిగి 2001లో అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత అర్ధరాత్రి పూట కరుణానిధిని అత్యంత నాటకీయంగా అరెస్ట్ చేయించారు. దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన సంఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది. కరుణ అరెస్టుకు ప్రధాన కారణం ఫ్లైఓవర్ల కుంభకోణం. చెన్నైలో 115.50 కోట్ల వ్యయంతో చేపట్టిన 10 ఫ్లైఓవర్ల నిర్మాణంలో 12 కోట్ల రూపాయల మేర అవినీతి మరియు అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జేసీటీ ఆచార్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కరుణానిధిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలోకి చొరబడ్డారు. 78 ఏళ్ల వృద్ధుడైన కరుణానిధిని కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా మంచంపై నుండి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కేంద్ర మంత్రుల అరెస్ట్, కరుణానిధిని రక్షించేందుకు ప్రయత్నించిన అప్పటి కేంద్ర మంత్రులు మురసోలి మారన్, టీఆర్ బాలును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో విధుల్లో ఉన్న కేంద్ర కేబినెట్ మంత్రులను అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. కరుణానిధిని అరెస్ట్ చేసిన విధానంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ ఒత్తిడి పెరగడంతో జయలలిత ప్రభుత్వం జూలై 4న మానవీయ కోణంలో కరుణానిధిని విడుదల చేసింది. 1996లో జయలలితను కరుణానిధి ప్రభుత్వం అరెస్ట్ చేయించినందుకు ప్రతీకారంగానే జయలలిత తిరిగి అధికారంలోకి రాగానే ఆ అర్ధరాత్రి అరెస్టు ప్లాన్ చేశారనేది బహిరంగ రహస్యం. ఆ తర్వాత 2006లో డిఎంకే తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ కేసును పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక్కడ జయలలిత, కరుణానిధి ఇద్దరూ రాజకీయాల్లో హేమాహేమీలే. కంటి చూపుతో తమ పార్టీలను శాసించిన వారే. వ్యక్తిగతంగా నేతలిద్దరికీ ఫాలోయింగ్కు కొదవలేదు. సాధారణంగా ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం ఉన్న ఈ ఇద్దరు నేతలు ప్రతీకారం విషయంలో మాత్రం ఒకేలా ఆలోచించడం యాదృశ్చికం కానే కాదు. ఇద్దరు వ్యూహాత్మకంగా ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టి ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో పన్నిన వ్యూహం తమిళ రాజకీయాల్లో ఒక దురదృష్టకర సంప్రదాయానికి పునాది వేసిందనే చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు మొదలుపెట్టిన సంప్రదాయం వారు దివంగతులైన తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతుండడం తమిళనాడుతో పాటు మొత్తంగా దేశ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది. తొలి నుంచి కరుణానిధి కుటుంబం డిఎంకేను నడిపిస్తుండడంతో జయలలిత తన ప్రతీకారాన్ని కరుణానిధితో వదిలిపెట్టలేదు. కరుణ అరెస్టు జరిగిన దశాబ్దం తర్వాత ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ను కూడా అరెస్ట్ చేయించారు. ఈసారి డిఎంకే శ్రేణులతో కలిసి ధర్నాకు దిగిన స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలో డీఎంకే నేతలపై వరుసగా భూకబ్జా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దానికి నిరసనగా డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఈ ప్రదర్శనలో వేల మంది కార్యకర్తలు పాల్గొనడంతో అనుమతి లేదనే కారణంతో పోలీసులు స్టాలిన్తో పాటు పలువురు పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచిపెట్టారు. అదే ఏడాది డిసెంబర్ 2011లో కూడా ఆయనపై మరో భూకబ్జా కేసు నమోదు కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఇక్కడ జయలలిత, కరుణానిధి మాజీ ముఖ్యమంత్రుల హోదాలో అరెస్ట్ అయితే ఎంకే స్టాలిన్ మాత్రం మాజీ డిప్యూటీ సీఎం హోదాలో అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్ట్ అయిన సమయంలో ఆయా నేతలు తమ పార్టీల తరపున ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే అప్పటి ప్రభుత్వాల్ని ఇరుకున పెడుతున్నారు. దీంతో కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం ద్వారా నిరసనల్ని సహించేది లేదనే కఠిన సంకేతం పంపడమే లక్ష్యంగా ఆయా సందర్భాల్లో తమిళ నేతలు వ్యవహరించారు. జయలలిత అరెస్ట్ అయినప్పుడు వింతగా చెప్పుకున్న రాజకీయ వర్గాలు కరుణానిధి అరెస్ట్ జరిగినప్పుడు అది రాజకీయ ప్రతీకారమేననే నిర్ధారణకు వచ్చేశాయి. ఇక ఎంకే స్టాలిన్ అరెస్ట్ అయితే తమిళనాడులో మామూలేగా అని సరిపెట్టుకున్న దాఖలాలున్నాయి. ఆ స్థాయిలో తమిళ నేతలు ప్రతీకారాన్ని తమ రాజకీయ వ్యూహంలో భాగం చేసి ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దని మిగతా దేశానికి అలవాటు చేశారు. తమిళనాడులో ఏం జరిగినా రాజకీయమేనని ద్రవిడ సిద్ధాంతం పునాది మీదే రెండు పార్టీలు ఏర్పడడంతో కూడా పంతాలు, ప్రతీకారాలకు ఫ్రంట్ సీట్ దక్కిందనే చర్చ కూడా లేకపోలేదు. ఏదేమైనా తమిళ తంబీలు మాత్రం దశాబ్దాలుగా ప్రతిపక్ష నేతల అరెస్టులు చూస్తూనే ఉన్నారు. అరెస్టుకు ఏ కారణాలు చెప్పినా అసలు కారణం తమకు తెలుసులే అని సరిపెట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే డీఎంకే, అన్నాడీఎంకే క్యాడర్ కూడా తమ పార్టీలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతల్ని అరెస్ట్ చేయాలని కోరుకున్న మాట కూడా వాస్తవం. తమిళ సమాజం రెండు పార్టీల మధ్య చీలిపోవడంతో మెజారిటీ జనాభా ఈ అరెస్టుల్ని ఫక్తు రాజకీయంగానే చూసే దృష్టికోణం అలవడింది. పైగా అరెస్టులపై తాత్కాలిక చర్చలే కానీ అంతకు మించి ఆలోచించడానికి ఇష్టపడకపోవడమే తమిళనాడులో అసలు సిసలు రాజకీయం. కాకపోతే ప్రతిసారి అరెస్టు జరిగినప్పుడల్లా గత చరిత్రను తవ్వడం మాత్రం షరామామూలైపోయింది. తమిళనాడులో తొలితరంలో మొదలైన ప్రతీకారాల పర్వం తర్వాతి తరానికి వారసత్వంగా సంక్రమించింది. తద్వారా ప్రతిపక్షంలో ఎవ్వరున్నా అరెస్టు కావడం తప్పదు అనే ఆనవాయితీ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. చివరకు ఆ రెండు పార్టీల శకానికి తెరపడి విజయ రూపంలో కొత్త రాజకీయ శక్తి వచ్చాక కూడా సాంప్రదాయం మారదని తేలిపోయింది. తమిళనాడు రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే దశాబ్దాల నాటి కరుణానిధి వర్సెస్ జయలలిత పగా ప్రతీకార రాజకీయం మళ్లీ కొత్త వెర్షన్లో పునరావృతమవుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని, ఆయన వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకుని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిగా ఉదయనిధిని అరెస్టు చేయించి తంజావూరు పోలీస్ స్టేషన్కు తరలించడంతో పాత వ్యవహారాలను గుర్తు చేసుకుంటున్నారు తమిళ తంబీలు. బయట రాజకీయం కోసం ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్న విజయ్, ఉదయనిధి స్టాలిన్లు ఇద్దరూ చిన్ననాటి క్లాస్మేట్స్. చెన్నైలోని డాన్ బాస్కో పాఠశాలలో కలిసి చదువుకున్న పాత మిత్రులే. అంతేకాదు సినీ పరిశ్రమలో ఉన్న సమయం నుంచి రెడ్ జైంట్ మూవీస్ ద్వారా విజయ్ సినిమాల డిస్ట్రిబ్యూషన్లో ఉదయనిధి కీలక పాత్ర పోషించారు. అలాంటి పాత మిత్రులు నేడు ఒకరు సీఎం పీఠంపై, మరొకరు ప్రతిపక్ష నేతగా ఉండి ఇలా ముఖాముఖి పోరుకు దిగడం, కేసులు, అరెస్టుల వరకు వెళ్లడం చూస్తుంటే తమిళ రాజకీయాల్లో ప్రతీకారం స్నేహాన్ని జయించిన వైనం కళ్లకు కడుతోంది. ఆ మాటకొస్తే కరుణానిధి, స్టాలిన్కు, జయలలితకు ఎలాంటి స్నేహం లేదు. జయకు కరుణానిధితో సినీ రంగంలో పరిచయం మాత్రమే. అందుకే వారి మధ్య ప్రతీకార రాజకీయం తీవ్రస్థాయిలో జరిగింది. కానీ చిన్ననాటి మిత్రులుగా ఉన్న విజయ్, ఉదయనిధి మధ్య కూడా ప్రతీకార రాజకీయం జరుగుతుందని తేలడమే తమిళ రాజకీయ ముఖచిత్రం ప్రత్యేకత. అసలు ఎంకే స్టాలిన్ వ్యూహాత్మక సహకారం లేకపోతే విజయ్ అంత సులువుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేవారే కాదు. జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకే బలహీనపడటం, డీఎంకే పాలనపై పెరిగిన అసంతృప్తిని దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం ద్వారా సమర్థవంతంగా క్యాష్ చేసుకున్నారు. పాత ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి స్వస్తి పలకాలన్న సంకల్పంతో విజయ్ అధికారంలోకి వచ్చినప్పటికీ అన్నాడీఎంకేను నిరంతరం డిఫెన్స్లో నెట్టడానికి ఇరుపక్షాలు ఈ పొలిటికల్ డ్రామాను వాడుకుంటున్నాయనే వాదనలు కూడా లేకపోలేదు. కానీ ఎత్తులు, పై ఎత్తులు అన్నింటికీ ప్రతీకార రాజకీయం అతీతమని తమిళ రాజకీయంలో తలపండిన వ్యూహకర్తలు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నాడు అర్ధరాత్రి వేళ కరుణానిధిని జయలలిత ప్రభుత్వం అరెస్టు చేయించిన సంఘటనలు, ఆ తర్వాత జయలలితపై కరుణానిధి కేసులు పెట్టిన పాత చరిత్రే గుర్తుకొస్తోంది. తమిళనాడు ఓటర్లను టీవీకే వర్సెస్ డీఎంకే చుట్టూ తిప్పడానికి మూడో శక్తిగా ఎదగాలని చూస్తున్న బీజేపీ లేదా ఏఐడిఎంకేలను అసలు పొలిటికల్ రేస్లోనే లేకుండా చేయడానికి ఈ అరెస్ట్ డ్రామా ఒక పర్ఫెక్ట్ ప్లాన్గా ఉపయోగపడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే విమర్శలు, అరెస్టుల ద్వారా ఇద్దరు మిత్రులు తమ తమ ఓటు బ్యాంకులను పదిలపరుచుకునే రాజకీయ వ్యాపారంలో మునిగి తేలుతున్నారన్న అభిప్రాయం
ఎక్కువగా వినిపిస్తోంది. ఉదయనిధి అరెస్ట్ ద్వారా డీఎంకే క్యాడర్లో సానుభూతిని రగిలించడం, మరోవైపు చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారనే ముద్రతో విజయ్ తన సీఎం ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకోవడం ఈ గేమ్ ప్లాన్ వెనకున్న అసలు మాస్టర్ మైండ్ వ్యూహమనే చర్చ జరుగుతున్నా ఇందులో వాస్తవమెంత అనేది ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారంలా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో సూపర్ హిట్ అయిన ప్రతీకార రాజకీయం ట్రెండ్నే విజయ్ ఫాలో అయ్యారనేది ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మెజారిటీ అభిప్రాయంగా ఉంది. ఇప్పుడు ఉదయనిధి విజయ్ విషయంలో త్రిషా ప్రస్తావన తెస్తూ వ్యక్తిగత ఆరోపణలకు దిగడం కారణంగానే అరెస్టు జరిగిందనే కోణం ఉన్న అంతకుమించి రాజకీయ ప్రతీకారం, దాని మూలంగా వచ్చే రాజకీయ ప్రయోజనమే పెద్దదిగా కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడమే సర్కారు ఉద్దేశం కాదనే వాదన ఉంది. ప్రస్తుతం డీఎంకే స్థితిగతులు చూస్తే ఈ అరెస్ట్ రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. పార్టీ అధికారం కోల్పోవడం, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడటంతో ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే పార్టీలో తెర వెనుక పాత్రను మాత్రమే పోషిస్తున్నారు. తనయుడు ఉదయనిధిని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను చేసి పార్టీ పరంగా జరిగే ఆందోళనలు కూడా ఆయన నేతృత్వంలో జరిగేలా ప్లాన్ చేశారు. అందుకే కొద్ది రోజులుగా ఉదయనిధి విజయ్ సర్కార్పై చాలా దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. మొదట్లో ఉదయనిధి కామెంట్లను సీరియస్గా తీసుకుని విజయ్ తర్వాత వ్యవహారం శృతిమించుతోందని గ్రహించి అరెస్ట్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉదయనిధి అరెస్టుతో ఆయన రాజకీయ దూకుడుకు కళ్ళెం పడ్డంతో పాటు స్టాలిన్పై కూడా మానసికంగా పైచేయి సాధించే ఉద్దేశం కనిపిస్తోంది. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరుపడ్డ స్టాలిన్ తనదైన వ్యూహాలతో, మైండ్ గేమ్తో రాజకీయ ఆధిపత్యం సంపాదించారు. ఇప్పుడు విజయ్ కూడా స్టాలిన్ బాటలోనే మైండ్ గేమ్ను ఎంచుకున్నారనే అభిప్రాయాలున్నాయి. ఆ మాత్రం రాజకీయ వ్యూహం తాను రచించగలననే సంకేతం కూడా ఇచ్చారంటున్నారు. అసలు తమిళ రాజకీయం తీరే వేరు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులమతాలకు అతీతంగా ద్రవిడ సిద్ధాంతమే పునాదిగా ఇక్కడి పార్టీలు రాజకీయం చేస్తాయి. అయితే ఎంతగా రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు ప్రాధాన్యత ఇచ్చినా ప్రతీకారాన్ని, కక్ష సాధింపును కూడా రాజకీయంలో భాగంగా చూడడం తమిళనాడులో మొదటి నుంచి వస్తున్న ఆచారం. దేశంలో ఎక్కడా లేని ద్రవిడ సిద్ధాంతం తమిళనాడులో ఉంది. ఆ సిద్ధాంతం మొదట ఉద్యమ రూపం తీసుకుని ఆ తర్వాత రాజకీయ రంగంలో స్థిరపడింది. దేశంలో మిగతా రాష్ట్రాల మాదిరిగా కుల, మత రాజకీయాల్ని ఎంకరేజ్ చేయని తమిళ తంబీలు ద్రవిడ సిద్ధాంతమే పునాదిగా ఏర్పడ్డ 2 ద్రవిడ పార్టీలను 6 దశాబ్దాల పాటు అక్కున చేర్చుకున్నారు. డీఎంకేను మొదటి నుంచి కరుణానిధి కుటుంబం నడిపిస్తుంటే ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే ఆయన తర్వాత జయలలిత నియంత్రణలోకి వచ్చింది. అటు కరుణానిధి, ఇటు జయలలిత ఉన్నంత వరకు పోటాపోటీగా నడిచిన ద్రవిడ రాజకీయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ రాష్ట్రం 60 ఏళ్ల పాటు 2 పార్టీల చుట్టే తిరిగిన రాజకీయాన్ని చూసిన ప్రత్యేకతను తమిళనాడుకు కట్టబెట్టింది. కానీ ఈ పోకడకు జయ మరణం తర్వాత బ్రేక్ వచ్చింది. జయలలితకు వారసులు లేకపోవడంతో ఆమె మరణం తర్వాత అన్నాడీఎంకేను నడిపించే నేత లేకుండా పోయారు. దీంతో అన్నాడీఎంకే ప్రభ వేగంగా తగ్గుతూ వస్తోంది. ఇదే అదునుగా విజయ్ టీవీకే పార్టీతో రాజకీయ అరంగేట్రం చేయడంతో అన్నాడీఎంకే ఓటు బ్యాంకులో చాలా భాగం ఆయన వైపు మళ్లిందనే చర్చ కూడా లేకపోలేదు. దీంతో ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే నామమాత్రంగా మిగలగా రాజకీయం డీఎంకే వర్సెస్ టీవీకేగా రూపుమార్చుకుంది. తద్వారా 6 దశాబ్దాల స్టీరియోటైపిక్ రాజకీయం నుంచి తంబీలకు కూడా విముక్తి దొరికినట్టయింది. అలాగని తమిళనాడులో ఇన్నేళ్లలో విజయ్ మాత్రమే పార్టీ పెట్టలేదు. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా టీఎంసీ, ఎండీఎంకే, శరత్ కుమార్ పార్టీ, కమల్ హాసన్ పార్టీ ఇలా చాలా పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. కానీ వేటిని తమిళులు అక్కున చేర్చుకోలేదు. ఆ సమయంలో 2 దిగ్గజ నేతలు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండడంతో వారిని కాదని 3వ పార్టీ వైపు మొగ్గడానికి తంబీలకు మనసు రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. జయలలిత చనిపోయాక, అది అన్నాడీఎంకే జారుడు బల్లపై ఉన్నప్పుడు సరైన సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన టీవీకే పార్టీని విజయవంతంగా అధికారంలోకి తేగలిగారు. నిజానికి విజయ్ సరికొత్త రాజకీయాన్ని చూపిస్తానని తమిళనాడు ప్రజలకు వాగ్దానం చేశారు. అలాగే ఉండడానికి కొంత ప్రయత్నం కూడా చేసిన మాట వాస్తవం. కానీ కాలం గడిచే కొద్దీ తమిళ రాజకీయం అసలు సిసలు రంగు, వాసన, రుచి నుంచి విజయ్ దూరం జరగలేకపోయారు. కాదు ప్రతీకారానికి అతీతంగా తమిళ రాజకీయం నడవదని అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. పైగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కురుస్తున్న విమర్శల వర్షం, వ్యక్తిగత జీవితం పదే టార్గెట్ కావడం విజయ్లోనూ అసహనం పెంచి ఉండొచ్చనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. మొత్తం మీద పరిణామాలు ఏవైనా, కారణాలు ఏవైనా విజయ్ కూడా సంప్రదాయ తమిళ రాజకీయాన్ని ఫాలో అవుతూ ప్రతిపక్ష నేతకు అరెస్ట్ రుచి చూపించారు. సరే, ఇంతకు తమిళ రాజకీయాలకు ప్రతీకారానికి ఉన్న లంకె ఇప్పట్లో తెగే అవకాశం ఉందా లేదా అంటే అంత తేలిగ్గా సమాధానం చెప్పలేం. కానీ ఇప్పటికైతే తమిళ గడ్డపై ప్రతీకార రాజకీయానిదే పైచేయి అని చెప్పడానికి పెద్దగా సందేహించక్కర్లేదు. ఎన్నికల్లో ఎవరేం చెప్పినా అధికారం చేతికొచ్చాక అచ్చొచ్చిన ఆచారాన్ని పాటించక తప్పదని ఉదయనిధి అరెస్ట్ స్పష్టం చేసింది.
అలా చూసుకుంటే గతంలోనూ కరుణానిధి, జయలలిత కూడా ప్రతీకారం కంటే సుపరిపాలనకే ప్రాధాన్యత ఇస్తామని వాగ్దానం చేసిన వారే. కానీ ఆచరణలో చేసింది వేరు. నిజానికి ఎంకే స్టాలిన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నేత అరెస్టు జరుగుతుందని ఊహించినా ఆ సమయంలో స్టాలిన్ ఎవరిని అరెస్ట్ చేసినా వారిని అనవసరంగా హీరోని చేసినట్టు అవుతుందని, వారి స్థాయి పెరుగుతుందనే భావనతోనే వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అంటే ఓ రకంగా ఇది రాజకీయ వ్యూహమే. అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ గురించి ఆలోచించకపోవడానికి దేనికైనా తమిళనాడులో రాజకీయ వ్యూహమే ప్రధాన ప్రాతిపదిక కావడమే ఇక్కడ వైచిత్రి. అదే సమయంలో స్టాలిన్ కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ను కరూర్ దుర్ఘటనను సాకుగా తీసుకుని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని టీవీకే వర్గాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. అప్పట్లో రాష్ట్రంలో పోలీసులు ఢిల్లీలో సిబిఐ విచారణల పేరుతో విజయ్ను వేధించడంలో స్టాలిన్ పాత్ర కూడా ఉందని విజయ్ పార్టీ నేతలు విమర్శిస్తారు. కాకపోతే అది ఎన్నికల సమయం కావడం, విజయ్ సూపర్ స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకుని స్టాలిన్ విజయ్ అరెస్టు వరకు వ్యవహారాన్ని లాగలేదనే విశ్లేషణలున్నాయి. ఏతావాత తమిళనాడు రాజకీయం తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై సీఎంగా విజయ్, ప్రతిపక్ష నేతగా ఉదయనిధి ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తారనేది ప్రతీకార రాజకీయాల భవిష్యత్తును నిర్దేశించనుంది. ఈ ప్రతీకార రాజకీయం ఇంతటితో ఫుల్ స్టాప్ కాకపోయినా కామాయినా పెట్టుకుంటుందా, లేకపోతే దెబ్బతిన్న పులిలా ఉదయనిధి మరింత దూకుడుగా విజయ్ సర్కార్పై విరుచుకుపడతారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం, విజయ్, ఉదయనిధి మధ్య ప్రతీకార రాజకీయం కొనసాగినా అది గతంలో కరుణానిధి, జయలలిత మాదిరిగా అయితే ఉండదని అంటున్నారు. విజయ్ ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతీకారం విషయంలోనూ కొత్త రాజకీయం చూడొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటు ఉదయనిధి కూడా సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తారని ఊహిస్తున్నారు. ఏదేమైనా చిన్ననాటి స్నేహితులు, ఇద్దరు మిత్రులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా రూపాంతరం చెందుతున్న స్థితిలో తమిళ రాజకీయం కీలక మలుపులో ఉందనైతే చెప్పక తప్పదు.